హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ డిజిటల్ ట్రేడర్ తెలుగు. సో గైస్, ఇక్కడైతే చాలా మంది అయితే సిబాయిను న్యూస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. సో నాకు కూడా తెలుసు, కానీ ఏంటంటే రీసెంట్ టైమ్స్ లో ఏంటంటే కొద్దిగా మార్కెట్ డౌన్ అవడం వల్ల ఏంటంటే సిబాయినులో ఏమీ అంత బిగ్ న్యూస్ అయితే ఇక్కడ రాలేదు కాబట్టి సో మీతో కవర్ చేయలేదు. సో ఇన్ని రోజులకి అయితే వీడియో చేస్తున్నా కాబట్టి సో ఎంతమంది అయితే మీరు ఇక్కడ సిబాయిను హోల్డ్ చేస్తున్నారు, సో ప్రతి ఒక్కరైతే ఈ వీడియోకి లైక్ చేయండి. సో ఇంకా మీకు అభిమానం ఎక్కువ ఉంటే సో కమ్యూనిటీ మీద సో కామెంట్ కూడా చేయండి. సో సిబాయిను అనేసి సో ఎందుకోసం అంటే సో ఇప్పుడు చూడండి, సో ఏదైతే పై కాయిన్ రీసెంట్ గా వచ్చిందో సో దాని కమ్యూనిటీ చూడండి. సో అక్కడ చిన్న ఒక ఫాల్స్ స్టేట్మెంట్ కానీ ఆ ప్రాజెక్ట్ మీరు చెప్పినా కూడా సరే, సో అక్కడ ఉన్న కమ్యూనిటీ ఏంటంటే ఆ ఏదైతే ఎవరైతే చెప్పారో సో వాళ్ళ మీద అయితే విరుచుకు పడుతున్నారు. సో ఇది మీరైతే గమనించాలి గైస్. సో ఇది చూసుకోండి. సో సిబాయిను కూడా ఒక 6 years నుంచి ఇక్కడ మార్కెట్ లో ఉంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ కమ్యూనిటీ నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఇది సొంతంగా ఇక్కడ బేస్ ని సెటప్ చేసుకుని, సో ఒక మీమ్ కాయిన్ ఏంటంటే ఇప్పటి వరకు ఏ మీమ్ కాయిన్ అయితే ఇలాంటి సెటప్ అయితే క్రియేట్ చేసుకోలేదు. సో టీమ్ వర్క్ కానీ సో ఇవన్నీ ఏంటంటే చాలా స్ట్రాంగ్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు చూడండి, సో ఇప్పుడు వచ్చిన బుల్ మార్కెట్ చూసుకున్నా సరే, సో బేరిష్ మార్కెట్ ఏదైతే వచ్చిందో సో ఇప్పుడు చూసుకున్నా సరే 0.4012 దగ్గర ఉంది. సో మిగతా మీమ్ కాయిన్ చూసుకోండి, సో ఎక్కడికి వెళ్ళి కూర్చున్నాయి. సో దీని మార్కెట్ క్యాప్ చూసుకోండి. సో కొద్దిగా ర్యాంకింగ్ చూసుకుంటే రీసెంట్ గా అయితే మనకు 20th ర్యాంకింగ్ దగ్గర, 19th ర్యాంకింగ్ దగ్గర కూడా ఉంది. సో వన్స్ మార్కెట్ పికప్ అవుతాను ఇక్కడ చూసుకుంటే 70th ర్యాంకింగ్ అయితే వచ్చేసింది కదా. సో మళ్ళీ దీని ఒక 11th ప్లేస్ అయితే ఇది ఆక్రమించుకుంటుంది. సో స్లోగా అయితే వెళ్తుంది. ఎందుకంటే ఇక్కడ వేల్స్ అనే వాళ్ళు ఏంటంటే కొద్దిగా పై కాయిన్ మీద ఇలా అలా వెళ్ళారు. సో మళ్ళీ ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ చూసుకోండి, సో ఇక్కడ మార్కెట్ అయితే రేజ్ అయితే అవుతుంది. సో మార్కెట్ రేజ్ అవుతుంది. సో మీరే గమనించవచ్చు. సో మార్కెట్ రేజ్ అయినాక ఇక్కడ మెయిన్ గా చెప్పాను మీకు. సో ఇక్కడ మీరు కానీ చూసుకుంటే చూడండి, సో ఇక్కడ మనకి సిబాయిను అనేది ఇథీరియం అండ్ బిట్ కాయిన్ బ్లాక్ చైన్స్ మీద అయితే ఇప్పుడు నడుస్తుంది. సో దీనికైతే ఫ్యూచర్ లో ఏంటంటే వీళ్ళు ఒక ఓన్ బ్లాక్ చైన్ అయితే ప్రెసెంట్ అయితే బీటా స్టేజ్ లో ఉంది. సో వీళ్ళు ఓన్ బ్లాక్ చైన్ పూర్తి స్థాయిలో వచ్చేసింది అనుకోండి, సో ఇక్కడ చెప్పాల్సిన పని లేదు. సో ఏదైతే ఇప్పుడు చూసుకుంటే పైకి వాళ్ళు ఒక ఓన్ బ్లాక్ చైన్ తో లాంచ్ అయ్యారు కాబట్టి ఏంటంటే పై అనేది ఏంటంటే ఒక యూటిలిటీ కాయిన్. సో స్టార్టింగ్ నుంచి వాళ్ళు అదే ప్రమోట్ చేసుకొని వస్తూ సో ఇక్కడ సిక్స్ ఇయర్స్ గా చాలా మంది మైనింగ్ చేశారు, ఇలా చేశారు కాబట్టి ఏంటంటే ఒక కమ్యూనిటీ అయితే ఏర్పడింది. సో మీరు అందరు వ్యాలెట్స్ లో అయితే సిబాయి న్యూస్ అయితే ఉంటాయి. సో నా వ్యాలెట్ లో కూడా ఉన్నాయి. సో చాలా మంది అనుకుంటున్నారు సో నేనేదో నా సిబాయి న్యూస్ నమ్మేస్తాను, సో అందుకే వీడియో చేయట్లేదని కూడా కొన్ని కామెంట్స్ అయితే వస్తున్నాయి గైస్. సో నేను ఇక్కడ స్టార్టింగ్ నుంచి అయితే మన సిబాయి న్యూస్ ప్రతి ఒక్క న్యూస్ అయితే ఇస్తున్నాను. సో ఇక్కడ మార్కెట్ లో కొన్ని ఫ్లక్చువేషన్స్ అయితే ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే మార్కెట్ లో ప్రైస్ డౌన్ కు రావచ్చు. సో ఈ మధ్య కాలంలో చాలా సొలానా వల్ల ఒక చెత్త చెత్త కాయిన్స్ అన్ని మార్కెట్ లో ఫ్లో అవడం అయితే జరిగింది. సో మార్కెట్ లో మనీ అనేది ఏంటంటే స్టేబుల్ గా ఒక ప్లేస్ లో ఉండలేదు. సో ఎలా అయితే ఇక్కడ 2021 లో మనకి వెబ్3 కాయిన్స్ వచ్చాయి. సో అలాగే ఏఐ కాయిన్స్ అని వచ్చేసి ఇలా వచ్చినప్పుడు ఏంటంటే ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే వాళ్ళ మనీని అయితే తీసుకొని వెళ్ళి సో రకరకాల ఫీల్డ్స్ లో అయితే పెట్టడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ దాన్ని బేస్ చేసుకొని ఏంటంటే మీరు సిబాయిను అయితే తక్కువ చేయలేరు. సో ఇది ఇప్పుడు కూడా ఏంటంటే 500% రిటర్న్ ఇచ్చే ఏకైక కాయిన్ మీమ్ కాయిన్స్ లో చూసుకుంటే సిబాయినునే. సో ఇక్కడ ఏంటంటే బర్నింగ్ అనేది స్లోగా చేస్తున్నారు. అది కూడా చూడండి, సో వెరిఫైడ్ బర్నింగ్. సో చాలా మీమ్ కాయిన్స్ కి ఇప్పటి వరకు కూడా వెరిఫైడ్ టిక్ అయితే పడలేదు. సో సిబాయినుకి ఎప్పటి నుంచినో ఉంది. సో వీళ్ళు ఒక వెబ్సైట్ కూడా పెట్టారు. సో ఇవన్నీ మీకు తెలుసు. సో నేను మళ్ళీ చెప్పాల్సిన పని లేదు కొత్తగా. సో మీరైతే బిలీవ్ చేసుకుని ఏంటంటే సిబాయిను కమ్యూనిటీ కూడా చాలా స్ట్రాంగ్ గా తయారవ్వాలి. సో ఇప్పటికైనా పై కమ్యూనిటీని చూసి అయితే బుద్ధి తెచ్చుకోవాలి. సో చాలా మంది అయితే సో ఏదో వస్తున్నారు, సో నేను వీడియో పెడితే వ్యూస్ రావడం కాదు గైస్. సో ఆ వీడియోకి లైక్స్ వచ్చాయనుకోండి, సో ఇన్వెస్టర్స్ లాంటి వాళ్ళు ఏంటంటే ఇలాంటివి చెక్ చేస్తుంటారు. సో ఇప్పుడు మన ఆంధ్రాలోనే ఏమన్నా బిగ్ గా పెట్టాలనుకున్నారు అనుకోండి, సో మంచిగా అనాలిసిస్ చేసేవాళ్ళు. సో దీని కమ్యూనిటీ మన ఆంధ్రాలో ఏ రేంజ్ లో ఉంది, సో ఇండియా లెవెల్లో ఏ రేంజ్ లో ఉందని చూస్తారు. సో అవి చూడాలంటే ఏంటంటే మీరు ఇచ్చే కామెంట్స్ అండ్ లైక్స్, మీకున్న డౌట్స్ కానీ సో వీటిని మీరు కింద అడుగుతున్నంతే సో నా ఛానల్ గ్రో అయ్యేది కాదు. సో ఇక్కడ లైక్స్ ఇస్తే సో సిబాయిను వీడియోకి మీరు లైక్ ఇవ్వడం వల్ల సో మీరు ఇప్పుడు 1 crore మీరు ఇక్కడ పెట్టుకుంటున్నారు, లేకపోతే 10 crores కాయిన్స్ కానీ, లేకపోతే 1000 crores కాయిన్స్ కానీ, కొంతమంది అయితే స్టార్టింగ్ లో కొనేసి వాళ్ళ దగ్గర ఒక 500 crores కాయిన్స్ కూడా ఉండే వాళ్ళు కూడా ఏంటంటే ప్రెసెంట్ ఉన్నారు మార్కెట్ లో. సో దాంట్లో కొద్ది మొత్తంలో అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు తెలివిగా. కొంతమంది ఏంటంటే ఇంకా ఇది లైక్ 1 cent అలా వచ్చినప్పుడు సెల్ చేయాలని కూడా వెయిట్ అయితే చేస్తున్నారు. సో వాళ్ళందరూ చేయాల్సింది ఏంటంటే మీరు వీడియోస్ కి లైక్ చేయండి. సో కమ్యూనిటీని స్ట్రాంగ్ చేయండి. అంటే
ఇక్కడ డిజిటల్ ట్రేడర్ తెలుగు కమ్యూనిటీని స్ట్రాంగ్ చేయడం కాదు. సో ఒక శిబా ఇను కమ్యూనిటీని స్ట్రాంగ్ చేసుకోవాలి. సో మీకు ఎక్కడ ఇన్ఫర్మేషన్, సో మన ఛానల్లో మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది కాబట్టి సో చాలా మంది వచ్చి చూస్తున్నారు. కానీ ఆ కమ్యూనిటీని అనేది మీరు క్రియేట్ చేసుకోవాలి గైస్. సో అదైతే నేను చెప్తున్నాను. సో లేకపోతే ఏంటంటే మనము ఏంటంటే ఒక చిల్లర కాయిన్ లెక్క అయితే అయిపోతాం. ఎందుకంటే డోజ్ కాయిన్ కి అయితే ఇక్కడ ఎలాన్ మస్క్ ఉన్నాడు కాబట్టి సో ఆయన దాన్ని లేపుతాడు. సో అలాగే ఏంటంటే ఇది చాలా స్ట్రగుల్ పడింది. సో 8 ఇయర్స్ 7 ఇయర్స్ అలా స్ట్రగుల్ పడుకుంటూ బర్నింగ్ చేసుకుంటూ వచ్చింది కాబట్టి సో ఆ టైంలో ఏంటంటే కాయిన్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళ కళ్ళల్లో కాయిన్ అయితే పడ్డం అయితే జరిగింది. సో సిబాయిను ప్రెజెంట్ చూసుకుంటే ఏంటంటే సప్లై అయితే ఎక్కువ ఉంది కాబట్టి సో ఈ సప్లైకి అయితే లిటిల్ బిట్ కాన్సన్ట్రేషన్ అయితే బిగ్ బిగ్ బూస్ అయితే చూస్తారు. సో ఇక్కడ మనకు బర్నింగ్ జరగాలి ఏంటంటే కాయిన్ లో వాల్యూమ్స్ పెరగాలి. సో వాల్యూమ్స్ పెరగాలంటే సో ఇక్కడ న్యూ ట్రేడర్స్ రావాలి. సో కొత్త వాళ్ళకి కూడా ఏంటంటే సిబాయిను అంటే ఏంటని తెలవాలి. ఎందుకంటే ఇది ఒక నార్మల్ మీమ్ కాయిన్ కాదు. సో ఇది ఒక గేమ్ తీసుకొని వచ్చింది. సో పేమెంట్ వేస్ లో వెళ్తుంది. అలాగే చూసుకుంటే న్యూ బ్లాక్ చైన్ సిబోషి సిబ్, సో ఇవన్నీ ఏంటంటే నేను మీకు రోజు చెప్తూ కూర్చోలేను కదా. సో మీకు స్ట్రెస్ఫుల్ గా ఏంటంటే కమ్యూనిటీ అంటే సిబాయిను కమ్యూనిటీని స్ట్రాంగ్ చేసుకుంటారా అండి. సో ట్విట్టర్స్ లో సిబాయినుని ఫాలో అవ్వండి. ఎందుకంటే ఇప్పుడు పై చూసుకుంటే చూడండి. సో రీసెంట్ టైమ్స్ లో నేను ఒక వీడియో పెట్టాను. సో ఇక్కడ ఏంటంటే బైనాన్స్ ఏంటంటే పై కమ్యూనిటీ షేక్ చేసింది. సో మీరు నమ్మతారా? సో చాలా మంది ఆ వీడియో చూసుంటారు. సో ఇక్కడ వీళ్ళు లిస్ట్ చేయని ఏదో ఒక ఆర్గ్యుమెంట్ ట్విట్టర్ లో జరిగితే సో వాళ్ళ అఫీషియల్ కమ్యూనిటీస్ ఏదైతే కొంతమంది కమ్యూనిటీస్ మెయింటైన్ చేస్తుంటారు కదా, వాళ్ళు చిన్నగా వెళ్ళి ఏంటంటే ప్లే స్టోర్ లో వెళ్ళి బైనాన్స్ 1 రేటింగ్ ఇవ్వండి అన్నారు. సో దెబ్బకి ఏంటంటే 4.9 రేటింగ్ ఉన్న బైనాన్స్ ఎక్స్చేంజ్ యాప్ వచ్చి సో ఒక్కసారిగా ఏంటంటే 3.9 కి అయితే పడిపోయింది. సో 1 రేటింగ్స్ ఇవ్వడం వల్ల దగ్గర దగ్గర 1 లక్ష మంది, ఏదైతే దాంట్లో ఒక 2 లక్షల మంది ఉంటారు. సో ఒక 50,000 నుంచి 70,000 మంది చూసారు. సో దాంట్లో ఏంటంటే ఒక 40% వెళ్ళి ఏంటంటే 1 రేటింగ్ అయితే ఇచ్చేసారు గైస్. సో డౌన్లోడ్ చేసి సో అలా కమ్యూనిటీ ఉంది అనుకోండి. సో స్ట్రాంగ్ ఏంటంటే ఇక్కడ ఇన్వెస్టర్ సైడ్స్ కూడా చూడడం అయితే జరుగుతుంది గైస్. సో అందుకే ఏంటంటే సిబాయిను ఇప్పుడు కూడా మీరు ఆర్టికల్స్ చూసుకోండి. సో వెళ్ళి సిబాయిను న్యూస్ కొట్టారనుకోండి మీకు ఆర్టికల్స్ వస్తాయి. సో ఇక్కడ సిబాయిను ఇప్పటికీ చాలా మెయిన్ పాయింట్. సో ఎందుకంటే ఎక్స్చేంజెస్ డౌన్ ఇప్పుడు ఎట్టయితే ఇక్కడ పైన ప్రమోట్ చేసుకొని యూజర్స్ తెచ్చుకుంటున్నారో ఒక టైంలో ఏంటంటే మీకు అందరూ తెలుసు ఎవరన్నా ఓల్డ్ గా ఉన్నారో సో అలా టైంలో సిబాయిను మా ఎక్స్చేంజ్ లో ఉంది. సో మా ఎక్స్చేంజ్ లో వచ్చి మీరు అకౌంట్ చేసుకొని బై చేసుకోండి అనే రేంజ్ కి వచ్చిన కాయిన్. అంటే ఇంతవరకు ఏ కాయిన్ కి అలాంటి పాపులారిటీ రాలేదు. సో ఇప్పుడు చూసుకుంటే ఏంటంటే సెకండ్ కాయిన్ పై కాయిన్ అయితే వస్తుంది. సో ఫస్ట్ ప్లేస్ అయితే ఎప్పుడు సిబాయినుకి అయితే ఉంటుంది. సో మీ కమ్యూనిటీ మీరు చెక్కు చెదరకుండా సో కొత్త మీమ్ కాయిన్స్ మార్కెట్ లో వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. కానీ సిబాయిను ఇక్కడ కింగ్. సో ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇదేదో నేను హైప్ ఇవ్వడానికి చెప్పట్లేదు. సో ఈ విషయం మీకు తెలుసు. సో నా ఛానల్ మీరు ఒకటే ఫాలో అవ్వరు. సో చాలా ఛానల్స్ ఫాలో అవుతుంటారు. సో ఎక్కడ కూడా ఏంటంటే సిబాయిను మీకు పాజిటివ్ రిప్లైస్ వస్తుంటాయి. ఎందుకంటే సో అది చేసే వర్క్ అనేది అలా ఉంది కాబట్టి. సో సిబాయిను 2025లో ఎలా అయినా అది రీక్లైమ్ అయితే చేయాలి. సో దాని ఆల్ టైమ్ అయిన రీక్లైమ్ చేసి సో తన మాట అయితే నిలబెట్టుకోవాలి. సో ఈ 2025లో ఇంకా బుల్ రన్ అయితే ఎండ్ అవ్వలేదు. సో ఇంకా ఏంటంటే ఆల్ట్ సీజనే స్టార్ట్ అవ్వలేదు పూర్తి స్థాయిలో. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ కొన్ని ఇయర్స్ లో కొన్ని క్రిప్టో స్ట్రాటజిక్ రిజర్వ్స్ అండ్ వైట్ హౌస్ లో మనకి ఏంటంటే మీటింగ్స్ అయితే జరిగాయి. సో ఆ వీడియోస్ ఏమైనా చూడకుండా ఉంటే వెళ్ళి చూడండి. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఎవర్ గ్రీన్ మనకి ఏంటంటే బిట్ కాయిన్ ఒక సబ్మిట్ అయితే యుఎస్ఏ లో జరిగింది. సో దీనికోసం చాలా రోజులకైతే మన 6 నిమిషాలకి అయితే కష్టపడ్డాము. సో చాలా మంది ట్వీట్స్ చేశారు. సో యుఎస్ లో ఉన్న బిగ్ ప్రాజెక్ట్స్ వాళ్ళు కూడా దీని గురించి మాట్లాడితే సో ఇన్ని రోజులకైతే ట్రంప్ అయితే దాన్ని నెరవేర్చారు కాబట్టి సో ఇక్కడ ఏంటంటే కొద్దిగా డౌన్ ఫాల్ అయితే వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ పంప్ అయ్యింది కాబట్టి ఇన్సైడర్ న్యూస్ అందరూ తెలుస్తాయి కదా. కాబట్టి ఏంటంటే ముందుగా పంప్ చేసి సో ఆ న్యూస్ వచ్చే టైంకి ఏంటంటే మనలాంటి వాళ్ళు అయితే బలైతే అయిపోతూ ఉంటాం కాబట్టి సో అది కామన్ ఏ మార్కెట్ లో అయినా. సో మీ స్టాక్ మార్కెట్ తీసుకున్న క్రిప్టో మార్కెట్ తీసుకున్న బిగ్ ఇన్వెస్టర్స్ మైండ్ సెట్ ఎప్పుడు ఈక్వల్ గానే ఉంటుంది కాబట్టి సో మీరు భయపడకుండా అయితే ఉండండి గైస్. సో ఫస్ట్ అయితే ఇక్కడ ఏంటంటే 1 సెంట్ అనేది మీరు తర్వాత మాట కానీ ఫస్ట్ అయితే దీని ఒక ఆల్ టైమ్ హై ఏదైతే మన 0.00080 అయితే ఉంది కదా. సో దాన్ని అయితే ఫస్ట్ రీక్లైమ్ అయితే చేయనియండి. సో అక్కడ సస్టైనబుల్ గా అయితే మనం కొద్దిగా స్ట్రాంగ్ గా ఉండి దాంతో పాటు ఏంటంటే న్యూ ఇన్వెస్టర్స్ కూడా ఇక్కడ ఏంటంటే మనం ఆకర్షించాలి కాబట్టి సో సిబాయిను వీడియోస్ కొద్దిగా సపోర్ట్ చేసి సో దాన్ని ఒక ట్విట్టర్ లో కానీ సో ఫేస్బుక్ ట్విట్టర్ లో మనకి ట్విట్టర్ లో అఫీషియల్ అకౌంట్ అయితే ఉంది. సో అక్కడ వెళ్ళైతే మీరు ఫాలో అవ్వండి. సో అలాగే ఏ అప్డేట్ వచ్చినా సరే మీరు కూడా ఏంటంటే కమ్యూనిటీని స్ట్రాంగ్ అయితే చేసుకుంటూ ఉన్నారనుకోండి. సో ఈజీగా సో ఈసారికి అయితే
రీక్లెయిమ్ అయితే అవుతుంది. సో 500% పంప్ అనేది అయితే మన సిబాయినులో చూడబోతున్నాం. సో 2025 ఎండ్ లోపల అయితే సో ఇక్కడ ఆల్ట్ సీజన్ 1 స్టార్ట్ అయింది అనుకోండి. సో నెక్స్ట్ అయితే ద రూల్ అనేది మీమ్ కాయిన్ సీజన్. సో మీమ్ కాయిన్ సీజన్ అంటే ఇక్కడ డోజ్ కాయిన్ సిబాయిను సో ఆల్వేస్ ఫస్ట్ ప్లేస్ లో అయితే ఉంటాయి. సో దాని తర్వాతే మిగతా ఏ కాయిన్ అయినా సరే. సో రీసెంట్ గా పెప్పే కానీ సో ఇలాంటి కాయిన్స్ అన్ని దాని తర్వాతే వస్తాయి కాబట్టి సో మీరైతే చూసుకోండి గైస్. సో ఇప్పటికి లైక్ ఇవ్వకుండా ఉంటే మాత్రం వీళ్ళైతే లైక్ ఇచ్చేసి సో మీరు కామెంట్ చేయాలనుకుంటే కింద సిబాయిను లేకపోతే మీకు ఏమైనా డౌట్స్ ఉన్న కామెంట్